వార్ వల్ల ఇండియాకు భారీ నష్టం సంభవించింది అంటూ ఎన్నో కథనాలు మనం చూస్తున్నాం. 2 వారాలుగా యుద్ధం జరుగుతోంది. ఇండియన్ ఎకానమీపై కూడా భారీగా ఎఫెక్ట్ పడింది. ముందుగా అందరూ అనుకున్నారు ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు మాత్రమే పరిమితం అవుతుందని. కానీ ఎప్పుడైతే ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం మొదలుపెట్టిందో ఈ యుద్ధం మరింత పెద్దదైంది. హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఈ యుద్ధం కేవలం గల్ఫ్ దేశాలకి, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం మీదే పడింది. 80% గ్యాస్, 60% క్రూడ్ ఆయిల్ ఇండియాకి ఈ గల్ఫ్ ప్రాంతాల నుంచి ఓవరాల్గా వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఇక ఇండియా పరిస్థితి కూడా చాలా ఇబ్బందికర సందర్భంలో కనిపిస్తోంది. ఇండియాలో ఎల్పిజి కొరత ఏర్పడొచ్చనే భయం మరోవైపు భారీగా పెరిగింది.